హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూడండి, నేనైతే పాయసం చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. మొన్న మా హస్బెండ్ ఆర్మీ క్యాంటీన్కి వెళ్ళారు కదా, ఆ రోజు అయితే ఈ రెడీ టు మిక్స్ పాయసం ఖీర్ అయితే తీసుకొచ్చారు. ప్యాకెట్ పాలు కాచుకొని ఇంకా ఆ సేమియాని కలిపేయడమే అంట. నేనైతే చూడండి, అంగన్వాడీలో మా బాబుకి ఇచ్చిన పాల డబ్బా అయితే ఒకటి ఓపెన్ చేసి వేసేస్తూ ఉన్నాను. లీటర్ పాలు ఫ్రెండ్స్ అవి. ఆ ప్యాకెట్ పైన 3.5 కప్పు వేయమని చెప్పారు. నేనైతే 1 లీటర్ అయితే వేసేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఒక డబ్బర్ తీసుకొని. ఈ పాలు అయితే చక్కగా కాల్చుకోవాలి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట రెడీ టు మిక్స్ పాయసము. చూసేయండి, దీనిపైన అయితే 75 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. 3.5 కప్పు పాలు కాల్చుకొని ఇంకా ఈ మిక్స్ ప్యాకెట్ వేసేసి కలిపేయడమే. 7 to 8 మినిట్స్లో అయిపోతుందని దీనిపైన అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఎంత టైం పడుతుందో. ఇంకా పాలు అయితే కాగిపోయాయి, చూసేయండి, పొంగు వచ్చేసాయి కదా. ఇంకా నేనైతే ఆ ప్యాకెట్ కట్ చేసి వేసేస్తాను, సేమియా ప్యాకెట్. సిజర్ అయితే కనిపించలేదు ఫ్రెండ్స్, అందుకోసం చాక్ తీసుకొని కట్ చేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ పట్టుకుంటే సిజర్ అయితే మా బాబుకు కనిపించకుండా దూరంగా దాచిపెడతా ఉంటాను. సిజర్ కనిపిస్తే చాలు ఫ్రెండ్స్, ఆడుతూ ఉంటాడు. అందుకోసం అయితే నేను దాచిపెట్టేస్తాను. చూడండి లోపల ఏ విధంగా ఉందో. ఇంకా షుగర్ పౌడర్ ఏమో, అది వైట్గా ఉండేది షుగర్ పౌడర్, సేమియా, ఇంకా కాజు అన్నీ ఉన్నాయి దాంట్లోనే. ఇంకా పాలల్లో అయితే వేసేస్తూ ఉన్నాను. స్లోగా వేసుకోవాలని మెన్షన్ చేస్తున్నారు ఆ ప్యాకెట్ పైన. నేనైతే స్లోగా వేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇంకా సేమియా అయితే బాగా మరుగుతున్నాయి. ఇదైతే 7 to 8 మినిట్స్ అయితే నాకు పట్టలేదు ఫ్రెండ్స్, చాలా టైం అయితే పడింది. మినిమం ½ an hour అయితే పడింది ఫ్రెండ్స్ నాకు ఇది రెడీ చేయడానికి. దాంట్లో మెన్షన్ చేసినట్టుగా అస్సలు లేదు టైమింగ్ అయితే. ఇంకా పక్కన అయితే చూడండి, పెసరపప్పు అయితే ఉడుకుతూ ఉంది. నైట్ చపాతీ చేద్దామని చపాతీలోకి పప్పు, ఇంకా అందుకోసం పప్పు అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా రోటీ చేయడానికి చూడండి, చపాతీకి పిండి అయితే కలిపి పెట్టేసింది మా అమ్మ. ఇంకా పాయసం చేసేసిన తర్వాత చపాతీ అయితే చేయాలి నేను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పాయసం అయితే రెడీ వచ్చేసింది. దాంట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ, కాజు, ముంత మామిడి పప్పు, ద్రాక్ష, ఇంకా యాలకుల పౌడర్, షుగర్ మొత్తం దాంట్లోనే మిక్స్ అయ్యి అయితే వచ్చేసింది. ఫైనల్గా ఖీర్ అయితే చూడండి రెడీ అయిపోయింది. నేనైతే మా హస్బెండ్ కోసం ఒక బౌల్లో అయితే వేసేసి చల్లారి చేశాను. ఇంకా స్పూన్ అయితే పెట్టి మా వారికి అయితే తీసుకెళ్ళి ఇద్దామని. చూడండి దాంట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తూ ఉన్నాను. ద్రాక్ష ఉన్నాయి, ఇంకా మా వారికి అయితే తీసుకెళ్ళి ఇస్తాను ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా బాగుంది పాయసం అయితే. ఇంకా మా వారికి ఇచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. బాబునైతే ఆడిస్తూ ఉన్నారు, స్లేట్ తీసుకొని ABCDలు అయితే రాపిస్తూ ఉన్నారు మా హస్బెండ్. పాయసం అయితే ఇచ్చేసాను మా వారి దగ్గర. చూడండి బాబు అయితే స్లేట్ తీసుకొని ఆడుతూ ఉన్నాడు. మా వారైతే టేస్ట్ చూశారు, ఎలా ఉందని అడిగాను నేను. చెప్తున్నారు చూడండి, సూపర్గా ఉంది, బాగుందని. మా బాబుని తినరా అంటే తినను అన్నాడు వాడు. నా దగ్గర ఇవ్వు అని లాక్కుంటా ఉన్నాడు మా హస్బెండ్ దగ్గర.
దాంట్లో చూడండి ద్రాక్ష ఉందంట. ఆ ద్రాక్ష అయితే చేత్తో తీసుకొని తింటా ఉన్నాడు. స్పూన్తో తినరా అంటే లేదు నేను చేత్తోనే తింటానని చేత్తో తీసి నోట్లో అయితే వేసుకున్నాడు. అసలు ఏమీ తినడు ఫ్రెండ్స్ ఈడైతే సరిగా. వీడికి తినిపియాలంటే నాకైతే పెద్ద టాస్క్ అన్నమాట. చూడండి ద్రాక్ష ఊసేసాడు. అలా ఉంటుందన్నమాట మా బాబుతో. ఇక్కడ చూడండి అసలు తినిపిస్తూ ఉంటే తినలేదు. మా హస్బెండ్ తినిపిస్తూ ఉంటే ఫైనల్గా అయితే ఇద్దరు కూర్చొని తింటా ఉన్నారు. వాడికైతే సపరేట్ బౌల్లో వేసి చేశాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మా వారైతే నాకు ఒక స్పూన్ అయితే టేస్ట్ చేయించారు. చాలా బాగుంది పాయసం, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నైట్ డిన్నర్కి అయితే చూడండి చపాతీ పప్పు కూడా రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టాటా.